అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి నుంచి ఒక ప్రకటన వచ్చిందంటే, అది ఎటువంటి ప్రకటన అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన ప్రభావం మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ పైన పడుతుంటుంది. అలాగే ఇమ్మిగ్రేషన్ పాలసీకి సంబంధించి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అమెరికాకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, అమెరికాలో ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళ పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి, ట్రంప్ ప్రకటనకు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తి, చాలా గుర్తింపు ఉంటుంది. ట్రంప్ ఏం మాట్లాడతారనే ఆందోళన పెరిగింది. ఎందుకంటే ఆయన చేస్తున్న ప్రకటనలన్నీ ఆందోళనకరమైన ప్రకటనలుగానే ఉన్నాయి కాబట్టి. సేమ్ టైం బయట ప్రపంచం మాత్రమే కాదు, అమెరికా లోపల కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తీవ్రమైన వ్యతిరేకత చూస్తూ ఉన్నాం. అమెరికాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు జరగడం చూస్తున్నాం. ఇటీవల జరిగిన 3 రాష్ట్రాల మేయర్ల ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోరంగా పరాజయం పాలవటం కూడా చూసాం. సో, ఇవన్నీ కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజల్లో వ్యతిరేకతను సూచిస్తున్నాయి. సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్ విధానాల పట్ల, ట్రంప్ నిర్ణయాల పట్ల వ్యతిరేకతను చూస్తున్నాం. కొన్ని దేశాలు ఇప్పటికిప్పుడు మనమేం మాట్లాడితే బాగుండదేమో, మాట్లాడకుండా ఉంటే బెటరేమో అని మౌనంగా ఉంటున్నప్పటికీ, చాలా దేశాలు ట్రంప్ నిర్ణయాల కారణంగా బ్లీడింగ్‌కి గురవుతున్నాయి. సో, ఇప్పుడు తాజాగా ట్రంప్ ఒక రిలీఫ్ ప్రకటన చేశారు అమెరికా పౌరుల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటా రిలీఫ్ ప్రకటన అంటే, బహుశా మేయర్ ఎన్నికలలో వచ్చిన రిజల్ట్స్ తర్వాత ఆయన మైండ్ సెట్ ఏమైనా మారిందేమో, లేకపోతే రీజన్ ఏంటో తెలీదు కానీ, ట్రంప్ సుంకాల పేరుతో వసూలు చేస్తున్న డబ్బుల్లో అమెరికా పౌరులకు $2,000 చొప్పున డివిడెండ్ రూపంలో ఇవ్వబోతున్నామని చెప్పారు. సంపన్నులు మినహా అమెరికా పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి $2,000 వాళ్ళకు డివిడెండ్ రూపంలో ఇవ్వబోతున్నామని చెప్పారు. సో, బయట నుంచి సుంకాలు వేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది అని చెప్తున్నారు. అమెరికాకి సంబంధించిన అప్పులు తీరిపోతున్నాయని చెప్తున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్ బలోపేతమైంది అని చెప్తున్నారు. సో, ఈ ట్యాక్స్‌లు వేయడం కారణంగానే అమెరికా ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీగా మారబోతోంది. అమెరికా పౌరులందరికీ కూడా ఈ ట్యాక్స్‌కి సంబంధించిన, సుంకాలకు సంబంధించిన ఆదాయంలో వాటా ఇవ్వబోతున్నాను. ఆ వాటాని డివిడెండ్ రూపంలో ఇవ్వబోతున్నాను. ఆ వాటా $2,000గా ఉండబోతుంది అంటూ ట్రంప్ ప్రకటించారు. సో, ట్రంప్ ప్రకటన న్యాచురల్‌గానే అమెరికన్ సిటిజన్స్‌కి ఖచ్చితంగా కాస్త ఇంట్రెస్ట్ జనరేట్ చేసేది. వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేసే ప్రకటనగానే చూడాలి. అయితే ట్రంప్ గతంలో కూడా ఇలా మాట్లాడారు. సుంకాల ద్వారా వచ్చిన డబ్బులు దేశ ప్రజలకే పంచుతాను అంటూ ఆయన మాట్లాడారు. ఏది మన దేశంలో నల్ల డబ్బు తీసుకొచ్చి మొత్తం దేశ ప్రజలకు ₹15,00,000 చొప్పున పంచుతాను అంటూ నరేంద్ర మోదీ చేసిన ప్రకటన తరహాలో చేశారు. బహుశా ఇది కూడా ఎలక్షన్ స్టేట్మెంట్ గానో లేకపోతే వ్యతిరేకత వస్తుంది కాబట్టి ట్రంప్ చేసిన ప్రకటన గానో చూసారంతా. కానీ ఇప్పుడు ఆయన ఓపెన్‌గా డివిడెండ్ రూపంలో ఇస్తున్నాం, $2,000 ఇస్తున్నాం అంటూ చేసిన ప్రకటన అమెరికాలో ప్రధానంగా ట్రంప్‌ని సమర్థించిన వాళ్ళలో కాస్త ఆయన పట్ల సానుకూల వాతావరణం రావడానికి కారణమవుతుంది. అయితే ప్రజల్లో ఇప్పటికిప్పుడు సానుకూల వాతావరణం వచ్చి దానికంటే కూడా ట్రంప్‌కి మేజర్ టాస్క్ ఏముంది అంటే, కోర్టులో ఈ సుంకాలకు సంబంధించిన కేసు ఉంది. కోర్టులో ఈ కేసు ఉంది. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఈ కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా కోర్టు కనుక నిర్ణయం చెప్తే, ఖచ్చితంగా ట్రంప్ సర్కార్ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుంది. ఎలా అంటే, సుప్రీంకోర్టు కనుక ఈ సుంకాలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటే, సుంకాలు వేసే అధికారం లేదనో, సుంకాలు వేయటం సరైంది కాదనో సుప్రీంకోర్టు గనక తీర్పు చెప్తే, అప్పుడు ట్రంప్ ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇప్పటివరకు ఏ ఏ దేశాల నుంచైతే సుంకాలు వసూలు చేశారో, ఆయా దేశాలన్నింటికి ఆ సుంకాల్ని రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని దేశాలపైన 100%, 150% కూడా ట్యాక్స్‌లు వేశారాయన. ట్యాక్స్‌లు వేసి వసూలు చేశారు. సో, వాటన్నిటిని కూడా మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది ఆయా దేశాలకి. మొత్తం డబ్బుని చేయాల్సుంటుంది. ఆ డబ్బు చాలా వచ్చింది. ఎక్కడెక్కడో ఖర్చు పెట్టారు. ఏమేమో చేశారు. అదంతా మళ్ళీ రీయింబర్స్ చేయాలంటే ట్రంప్ సర్కార్‌కి తలకు మించిన భారంగా ఉండే పరిస్థితి ఉంటుంది. సేమ్ టైమ్ ట్రంప్ సుంకాలు వేశారు కాబట్టి మేము సుంకాలేస్తామంటూ అమెరికా నుంచి దిగుమతులు చేసుకున్న వాటిపైన కొన్ని దేశాలు టాక్సెస్ వేశాయి. సో, టాక్సెస్ వసూలు చేశాయి అమెరికా నుంచి వస్తున్న వాటిపైన. ఆ వసూలు చేసిన టాక్సెస్‌ని మాత్రం ఆ దేశాలు తిరిగి అమెరికాకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ట్రంప్ సుంకాల కారణంగా వచ్చిన డబ్బుని అమెరికా తిరిగి ఆయా దేశాలకు పంచాల్సి ఉంటుంది. సేమ్ టైమ్ ట్రంప్ సుంకాలు వేశారు కాబట్టి మేము వేస్తామని సుంకాలు వేసి ట్యాక్స్ వసూలు చేసిన కంట్రీసు ఆ డబ్బును మళ్ళీ అమెరికాకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఈ రకంగా అమెరికాకి ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగించబోతుంది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు గనక ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉంటే. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం తెచ్చుకోవడం కోసం బహుశా ట్రంప్ ఈ ప్రకటన చేస్తున్నారేమో చూడాలి. సో, సుప్రీంకోర్టు తీర్పుని బేస్ చేసుకొని అమెరికాలో సుంకాలు కంటిన్యూ అవుతాయా లేదా? సుంకాల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందా? సుంకాల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా పతనం కాబోతుందా? అనే దానికి సంబంధించిన వివరాలన్నీ బహుశా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మనకింకా క్లారిటీగా తెలిసే అవకాశం ఉంటుంది.